హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మైత్రీస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీలో టమాటా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఈ కర్రీ అయితే చపాతీలోకి కానీ, రోటీస్లోకి కానీ, అలాగే రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని, కళాయి హీట్ ఎక్కిన తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం, వెల్లుల్లి, కరివేపాకును వేసుకొని 2 to 3 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు అల్లం పేస్ట్ వేసుకోవాలనుకుంటే 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 4 టమాటోస్ని వేసుకొని సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ కారం మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టి టమాటాస్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఈ విధంగా టమాటాలన్నీ కూడా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 100 to 150 ml వరకు వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 3 to 4 మినిట్స్ వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే ఇక్కడ నేను 2 ఎగ్స్ని వేసుకున్నాను. మీరు కావాలంటే 3 ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు. బట్ నేను తీసుకున్న 4 టమాటాస్కి 2 ఎగ్స్ని వేసుకున్నాను. మీరు కావాలంటే 3 ఎగ్స్ని అయినా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి గంటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి గంటతో కలుపుకొని కొంచెం గరం మసాలా వేసుకొని, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదండి, టమాటా ఎగ్ కర్రీ ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.